కాకినాడ జిల్లా జగంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో కల్లేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ తుమ్మల బాబు, జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు, జనరల్ శంకర్, పసుపులేటి పవన్ హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడి పుట్టిన ఊరిపై మమకారంతో ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ఎన్నో లక్షల రూపాయలను ఖర్చు పెట్టి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అదేవిధంగా ప్రతి మ్యాచ్ లో ఉత్తమ ప్రతిభను వచ్చిన క్రీడాకారులకు షీల్డ్తో పాటు నగదు బహుమతి అందించడం జరుగుతుందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి జట్టుకు ప్రోత్సాహ బహుమతి 2000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. క్రీడాకారులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు. భోజనాలు రావాల్సిందిగా కోరుచున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కాట్రావులపల్లి గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది మన కల్లేపల్లి రాజేష్ గారి ద్వారా. కల్లేపల్లి రాజేష్ గారు ఈరోజు ఆయన సంపాదనలో సగం డబ్బులు ఈరోజు ఈ గ్రామానికి, ఒక గ్రామమే కాకుండా జగ్గంపేట మండలంలో గ్రామాల్లో కూడా మొన్న పోలీసు వారు అడిగితే సీసీ కెమెరాలు ఇవ్వడం, అలాగే మన కాట్రావులపల్లి గ్రామంలో కూడా పెద్దలు ఆ ఊరు గ్రామంలో ఏదైనా సమస్య ఉందంటే గుడులకు కానీ అట్లా కానీ అన్నట్లకి కూడా ఆయన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఒక మంచి ఉద్దేశం ఈరోజు ఈ గ్రామాల ఒక మార్పుకి మంచి జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అందరూ చాలామంది డబ్బులు సంపాదించుకుంటారు. ఆ డబ్బు సంపాదనలో ఎంతో కొంత ఎవరో వాళ్ళకి ఇద్దామన్న ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంటుంది. దానికి ఆయనకి మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశం ఈ గ్రామానికే కాకుండా ఇలాగ మండలంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఆయన మంచి చేయడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తూ ఆయనకి నమస్కారాలు తెలియపడుతున్నాను. అందరికీ నమస్కారాలు. అలాగే ముఖ్యంగా ఈ అధ్యక్షతన మన తుమ్మలపల్లి రమేష్ గారికి, అలాగే ఊరి పెద్దలకి, గ్రామ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ నెలలో ఈ ఏప్రిల్ మాసంలో ఇది 2వ టోర్నమెంట్. ముందుగా మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని రాజేష్ కల్లేపల్లి గారు నిర్వహించడం జరిగింది. రెండోసారి కొంతమంది క్రీడాకారులు మన ఊరి తరపు నుండి వచ్చి మేము జిల్లా స్థాయి తరపున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలి అనగానే జరిపిన టోర్నమెంట్ అయిన 3 రోజులకే మళ్ళీ ఇంకో టోర్నమెంట్ పెట్టడం అనేది భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది. అయినా సరే ఆయన వెనకంజ వేయకుండా క్రీడాకారులు అనేటప్పటికి ఆయనకున్నటువంటి క్రీడల మీద మక్కువతో, అలాగే ఆయన గతంలో పోలీస్ డిపార్ట్మెంట్కి జాబ్ చేయడం వల్ల, ఆ క్రీడల మీద మక్కువ వల్ల ఆయన వెంటనే అవునని చెప్పడం జరిగింది, ఓకే చేయడం జరిగింది. దగ్గర ఈ టోర్నమెంట్ 10 లక్షల రూపాయల ఆర్థిక వ్యయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రీడలే కాకుండా మా ఊరిలో ప్రత్యేకించి కాట్రావులపల్లిలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దేవాలయాలకు, అలాగే
ఎవరైనా సమస్యలో ఉండి వికలాంగులకు కానీ ఎటువంటి సహాయం కావాలన్నా సరే ఊరి పెద్దలు ఊరి నాయకులు మా ఊరందరి తరపున కూడా ముఖ్యంగా పెద్దలందరి తరపున కూడా రాజేష్ కల్లేపల్లి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో దగ్గర 40 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. జస్ట్ విన్నర్స్ రన్నర్స్ ప్రైజెస్ ఇస్తుంటారు, ఎక్కడ చూసినా క్యాష్ ప్రైజ్ని భారీ మొత్తంలో పెడుతుంటారు. అలా కాకుండా వచ్చిన ప్రతి టీంని కూడా నిరుత్సాహపరచకుండా వాళ్ళకు కొంత ఆర్థిక సహాయంతో పాటు ఓడిపోయిన టీముకు కూడా మెమోంటో ఇవ్వాలి, మన ఊరు టోర్నమెంట్ ఏ విధంగా నిర్వహిస్తున్నామో ఆ ఊరు వారికి తెలియాలని చెప్పి ఆ మ్యాచ్లో ఫెయిల్ అయిన వ్యక్తులకు కూడా మెమోంటోస్ని ఆయన ఇవ్వమని చెప్పడం జరగడం, అలాగే ప్రోత్సాహంగా ప్రతి మ్యాచ్కి 2000 రూపాయలు ఆర్థికమైన సహాయాన్ని అందించడం, అలాగే విన్నర్స్కి 55,555 రూపాయల ప్రైజ్ని ఆయన నిర్ణయించారు. అలాగే రన్నర్స్కి 33,333 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అండ్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇవే కాకుండా ఆయన ఇంకా గెలిచిన విన్నర్స్ రన్నర్స్ని హైదరాబాద్ తీసుకెళ్ళి ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్ తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే మన ఊర్లో జరిగిన టోర్నమెంట్లో క్రీడాకారుల్ని మ్యాచ్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఏ విధంగా టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారో మన ఊర్లో కూడా అలా చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నటువంటి ముందు చూపు ఉన్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన దారిలో వెనకుండి మేము నడుస్తున్నందుకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ముందుకు వెళ్ళడానికి ఇంకా ఇలాంటి కార్యక్రమాలకి ఆయనకి సపోర్ట్గా ఉండడానికి సగర్వంగా ధైర్యంగా చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.